ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. మతోన్మాదుల నుండి భారతదేశాన్ని లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. మతోన్మాదుల నుండి భారతదేశాన్ని లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకుందామని విద్యార్థి, యువజన, రైతు, కార్మిక ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల వర్ధంతి సందర్భంగా కడపలో పాత బస్టాండ్ జిల్లా కార్యాలయం నందు మృతవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గండి సునీల్ కుమార్, సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డిలు మాట్లాడుతూ 1907వ సంవత్సరం లయల్పూర్ జిల్లాలో బంగా గ్రామంలో జన్మించిన భగత్ సింగ్ చిన్నప్పటి నుండే గద్దర్ వీరులు, స్వాతంత్ర పోరాట యోధుల ఉద్యమాలకు ఆకర్షితులై చదువుకునే రోజుల నుండే స్వతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నారని తెలిపారు. జోహార్ మృత వీరులకు, జోహార్ జోహార్. జోహార్ మృత వీరులకు, జోహార్ జోహార్. సాధిస్తాం మృత వీరుల ఆశయాలని, సాధిస్తాం సాధిస్తాం. సాధిస్తాం మృత వీరుల ఆశయాలని, సాధిస్తాం సాధిస్తాం. జోహార్ మృత వీరులకు, జోహార్ జోహార్. ఓకే. నశించాలి సామ్రాజ్యవాదం, నశించాలి. నశించాలి సామ్రాజ్యవాదం, నశించాలి. నశించాలి సామ్రాజ్యవాదం, నశించాలి. కాపాడాలి దేశభక్తిని, కాపాడాలి. కాపాడాలి లౌకిక దేశభక్తిని, కాపాడాలి. కాపాడాలి లౌకిక దేశభక్తిని, కాపాడాలి. వ్యతిరేకిద్దాం మతతత్వ రాజకీయాలను, వ్యతిరేకిద్దాం. వ్యతిరేకిద్దాం మతతత్వ రాజకీయాలను, వ్యతిరేకిద్దాం. వ్యతిరేకిద్దాం మతతత్వ రాజకీయాలను, వ్యతిరేకిద్దాం. శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కడప. ఏదైతే దేశ స్వాతంత్రం కోసం 23 సంవత్సరాల వయసులోనే ఉరికంబాన్ని ఎక్కినటువంటి షహీద్ భగత్ సింగ్, ఆయనతో పాటు ఆయన ప్రాణ స్నేహితులు రాజ్గురు, సుఖ్దేవ్ అమరులైనటువంటి సందర్భంలో బ్రిటిష్ వారి చేత ఉరితీయబడ్డ సందర్భంలో వారి వర్ధంతిని స్మరించుకుంటూ ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు, రైతు సంఘాల ఆధ్వర్యంలో కడపలోని కార్యాలయంలో మృతవీరులకు నివాళులర్పించడం జరిగింది. ఏదైతే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో మతోన్మాద రాజకీయాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏదైతే భగత్ సింగ్ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ఆనాడే ఓ పెద్ద ఎత్తున సంఘటితం చేసి ప్రజలని దేశ స్వాతంత్ర పోరాటంలో ఐక్యం చేసినటువంటి వ్యక్తి. ఆయన కళల్ని, ఆయన ఆశయాల్ని ఈరోజు బీజేపీ తూట్లు పొడిచే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది. అంతేకాకుండా ఈరోజు దేశంలో ఉన్నటువంటి కుల, మత, ప్రాంతాల మధ్య ఈరోజు ఐక్యతను దెబ్బతీసే విధంగా చాలా వరకు ఈరోజు దాడులు, కుట్రలు జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటిని అరికట్టడంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యం వహించే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి వీటన్నింటికి వ్యతిరేకంగా రాబో రోజుల్లో మతోన్మాదాన్ని నశించాలని చెప్పేసి, మతోన్మాదాలను ఓడించాలని చెప్పేసి, జాతి సమైక్యత వర్ధిల్లాలని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలను రూపొందించుకోబోతా ఉన్నాం. ఇప్పటికే ఏదైతే రాష్ట్ర విభజన సందర్భంలో ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ, రాయలసీమకు ప్యాకేజ్ లాంటి హామీలు ఎన్నో ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి పరిస్థితి కేంద్రం. కానీ గడిచినటువంటి 9-10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం ఒక్కటి కూడా ఈ రాష్ట్రానికి న్యాయం చేయలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ చదువుకున్నటువంటి యువత, ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు లేక వలస బాట పట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నా గానీ ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఏదైతే మృతవీరుల ఆశయాల కోసం ఏదైతే నాడు స్వాతంత్ర పోరాటంలో జాతిని ఐక్యం చేసి అమరులయ్యారో వారి త్యాగాల స్ఫూర్తితో రాష్ట్రంలోని విభజన హామీల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయాలని, రేపు రాబో ఎన్నికల్లో కూడా ఈ విభజన హామీలు ఎవరైతే సాధిస్తామని చెప్పేసి ముందుకు వస్తారో వారికి మద్దతు ఇచ్చి పట్టం కట్టాలని, వ్యతిరేకించే వాళ్ళని ఓడించాలని చెప్పేసి కూడా ఈరోజు విద్యార్థి, యువజన ప్రజా సంఘాలుగా మేము పిలుపునిస్తా ఉన్నాం.